కడప జిల్లా జమ్మలమడుగు హత్య కేసులో మరో కోణం వెలుగు చూస్తుంది. డబ్బులు ఆస్తి కోసం హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. మోరగుడి సమీపంలో నాగప్ప, పెద్దక్క హత్యకు గురయ్యారు. నాగప్పకు గతంలోనే ఓబులమ్మ అనే మహిళతో వివాహమైంది. వీరికి 2 కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. భార్య అంగీకారంతో పెద్దక్కతో నాగప్ప సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థలాన్ని లీజుకు తీసుకుని నాగప్ప ఇటుకల బట్టి నడుపుతున్నట్లు విచారణలో తెలిపింది. కొడుకు స్వామి వచ్చినాడు, అత్త స్వామి కాడికి వచ్చాను వచ్చినాడు. ఆ స్వామి వచ్చాక డైరెక్ట్ లోపల పోయినాడు. లోపల పోతానే స్వామి కానరాలేదని మళ్ళీ రేకల్లో వచ్చి చూసినాడు. చూసానే ఇద్దరిని తలకాయ పళ్ళు కూడా చంపినారని నాకు ఫోన్ చేసినాడు. అంతే నేను వచ్చినా, నేను లోపల పోయినా ఇంత అడాపుడి చేసినారని నేను పోయి చూసి అంతా అల్లా కొల్లా అన్నారు. కొడుకు స్వామి వచ్చినాడు. కడప జిల్లా జమ్మలమడుగు హత్య కేసులో మరో కోణం వెలుగొంది. రైట్, దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. రైట్ సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ముఖ్యంగా చూసుకుంటే కనుక జమ్మలమడుగులో ఇవాళ 2 వృద్ధ దంపతుల ఆత్మహత్య హత్య పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కలకలంతో చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటుకల పట్టికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిస్థాయిలో కూడా ఏదైతే నాగప్పకు సంబంధించినటువంటి 2 కుమారులు ఉన్నారో వాళ్ళిద్దరిపైనే కనుక పోలీసులు కూడా అనుమానిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత రాత్రి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఇటుకల పట్టిలో తమ పనిని నిర్వహించుకొని పూర్తిస్థాయిలో ఇద్దరు సమయంలో ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా చూస్తుంది వాళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో కూడా అలాగే అక్కడ ఉన్నటువంటి బండరాలు కావచ్చు, అలాగే కొన్ని మారణాయుధాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా గుర్తు పట్టలేని స్థితిలో కూడా వాళ్ళిద్దరిని హత్య చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలిసినటువంటి పోలీసులు సంఘటనా స్థలం చేరుకోవడం జరిగింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే డాగ్ స్క్వాడ్ కూడా పిలిపేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిస్థాయిలో కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే డిఎస్పీ మురళీ నాయక్ కూడా మాట్లాడుతూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఈ కేసును పూర్తిస్థాయిలో కేసు నమోదు చేశాం, దీన్ని ఖచ్చితంగా ఛేదిస్తాము. అలాగే ఎవరైతే నాగప్పకు సంబంధించినటువంటి 2 భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఏది ఉందో ఆ భూములకు సంబంధించినటువంటి వ్యవహార కోణంలో కూడా విచారిస్తున్నామని చెప్తున్నారు. అలాగే 2 కుమారులు అలాగే కుమార్తె ఉన్నారు, వాళ్ళని కూడా పూర్తిగా పిలిచి విచారిస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇవాళ జమ్మలమడుగు పట్టణంలో అయితే కనుక 2 వృద్ధ దంపతుల హత్య అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక కలవని చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే కనుక ఈ కేసు అయితే కనుక పెద్ద ఎత్తున కేసుగా తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.